దైవజనులు ఏసన్న గారు అనారోగ్యంతో సెంట్రల్ ఫెయిత్ హోమ్లో గుంటూరులో ఉన్నప్పుడు ఆయన రాజమండ్రియో ఎక్కడో చర్చి డెడికేషన్కి వెళ్ళాలి. రెడీ అవుదామని బాత్రూమ్కి వెళ్ళాడు. కింద పడ్డాడు. కాలు యొక్క తుంటి ఎముక ఇరిగిపోయింది. తలుపులు బ్రద్దలు కొట్టి ఆయన బయటకు తీశారు. అన్న ఏమైంది? కాలు ఇరిగిందిరా. కాలు నేల మీద మాపలేకపోతున్నాడు. నా ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి తీసుకురండి. ఎందుకన్నా? పలానా చోట చర్చి డెడికేషన్ ఉంది కదరా, మనం వెళ్ళాలా? అన్నా నీ కాలు ఎముక ఇరిగిపోయిందన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కట్టించన్నా. లేదురా, అక్కడ ప్రజలు ఎదురు చూస్తారు. కనీసం 2 మాటలన్నా వాళ్ళకి నేను మాట్లాడి నేను వాళ్ళని చూస్తే చాలరా, నాకు అదే తృప్తి. అన్నా కాలు ఎముక ఇరిగిపోయింది, కాలు ఎంత వాచిందన్నా. నువ్వు ఆగిపో. కాలు యొక్క తుంటి ఎముక విరిగి కూడా మందిరపు డెడికేషన్ చేసి వాక్యం అందించి పానార్పణముగా ప్రభు పని కొరకు పోయబడ్డాడు.